నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భూగర్భ జలాలను పెంపొందించడమే లక్ష్యంగా వాటర్ షెడ్ మొబైల్ యాత్ర ఝరీ గ్రామంలో ప్రారంభించిన కలెక్టర్ రాజర్షేష. చెక్ డ్యాం నిర్మాణానికి భూమి పూజ, సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేసిన పాలనాధికారి. జిల్లాలో మెసేజ్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని ప్రారంభించిన పోలీస్ బాస్. వాట్సాప్ ద్వారా నేరుగా ఎస్పీకే సమాచారం అందించే వెసులుబాటు, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఇవ్వవచ్చని ఎస్పీ వెల్లడి. పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో డిఎంహెచ్ఓ తనిఖీలు, నిబంధనలను విధిగా పాటించాలని నిర్వాహకులకు సూచన. ఆదివాసీ గ్రామాల్లో ఆకట్టుకుంటున్న ఇప్ప పువ్వు వంటకాలు, వేసవిలోనే దొరికే ఇప్ప పువ్వుతో నాణ్యమైన ఆహార పదార్థాల తయారీ. తలమడుగు మండలం ఝరీ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం వాటర్ షెడ్ మొబైల్ యాత్రను కలెక్టర్ రాజర్షేష ప్రారంభించారు. భూగర్భ జలాన్ని సంరక్షించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం గ్రామంలోని ఓ సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి సన్నబియ్యం నాణ్యత తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూగర్భ జలాలు అడగంటిపోకుండా వాన నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంచడమే వాటర్ షెడ్ యాత్ర పథకం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ రాజర్షేష అన్నారు. తలమడుగు మండలం ఝరీ గ్రామంలో ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన వాటర్ షెడ్ పథకంలో భాగంగా వాటర్ షెడ్ యాత్ర మొబైల్ వాహనాన్ని కలెక్టర్ ప్రారంభించారు. స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చెక్ డ్యాం నిర్మాణం కొరకు భూమి పూజ జరిపారు. ప్రధానమంత్రి సందేశాన్ని విన్న అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో డిఆర్డీఓ రవీందర్, తహసీల్దార్ రాజమోహన్, ఎంపీడీఓ పటేల్, మండల సమైక్య అధ్యక్షురాలు ప్రమీల తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు ఇప్పుడే కోరికను సందర్శించి కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపడుతున్న వాటర్ షెడ్ యాత్రను జిల్లాలోని నార్నూర్, తలమడుగు మండలాల్లో నిర్వహించడం జరుగుతోందని కలెక్టర్ రాజర్షేష తెలిపారు. తలమడుగు మండలంలోని పలసికే, డోల్రీ, ఉమ్రి, కొత్తూరు, కప్పరిదేవి, ఝరీ గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని, 6 గ్రామాల నుండి గ్రామస్తులు ఇక్కడికి రావటం జరిగిందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నీటి సంరక్షణ ప్రాధాన్యతపై గ్రామంలో విద్యార్థులు అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఎస్హెచ్జి గ్రూప్ సభ్యులకు 6 గ్రామాల్లో 309 మందికి 50,000 రూపాయల చొప్పున మంజూరు చేయడం జరిగిందని అన్నారు. వాతావరణ సమతుల్యత, నీటి సంరక్షణ మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణ కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. నీటి సంరక్షణ, ప్రాథమిక భూసారం పెంపొందించి వ్యవసాయాన్ని మెరుగుపరిచే లక్ష్యంగా వాటర్ షెడ్ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లడం ఎంతో అవసరమన్నారు. మహిళా సంఘాల గ్రూపులో లేనివారు తప్పకుండా గ్రూపులో చేరి లబ్ధి పొందాలని సూచించారు. తాళ్ళమడుగు మండల్ సంబంధించిన ఒక 6 గ్రామాలు కప్పరదేవి, ఝరీ, పల్సికే, కొత్తూరు, డోర్లీ, ఉమ్రి. సో ఈ 6 గ్రామాలు మనం ఏవైతే ఈ వాటర్ షెడ్ ప్రోగ్రామ్ కింద ఏవైతే 6 గ్రామాలు ఎంపిక చేయడం జరిగింది, ఆ గ్రామాల నుంచి వచ్చిన అందరూ మహిళలు, సోదరులు, గ్రామ పటేలు, పెద్దలు, మా అధికారులు, డిఆర్డీఓ గారు, మండల అధికారులు
వాటర్ షెడ్ కమిటీ మెంబర్స్, వాటర్ షెడ్ సభ్యురాలు, తర్వాత ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాము. సో ఇందాక మీరు వీడియోలో కానీ తర్వాత ఇక్కడ వేదిక పైన ఉన్న అందరూ అధికారులు కానీ కొందరు మండల సమాఖ్య ప్రెసిడెంట్ కానీ సభ్యురాలు కూడా మాట్లాడారు. సో గత సంవత్సరం నుంచి మనం ఈ వాటర్ షెడ్ ప్రోగ్రాంలో ఏవైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏవైతే వాటర్ షెడ్ కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది, దాంట్లో ఏమేమి కార్యక్రమాలు చేశాము, ముఖ్యంగా చెక్ డ్యామ్స్ కానీ, ఫార్మ్ పాండ్స్ కానీ, తర్వాత ఈ రాక్ ఫిల్ డ్యామ్స్, ఆర్ఎఫ్టీస్ కానీ, ఇట్లా చాలా పనులు. ఇక్కడ బేసికల్ గా ఒక గుట్ట నుంచి మళ్ళీ ఏవైతే నీళ్లు వృధా పోతున్నాయి ఆ నీళ్ళకి మనం ఆగి అక్కడ ఏమైనా స్ట్రక్చర్ ఇట్లా కట్టగలిగితే మళ్ళీ ఏమైందంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇప్పుడు మనం మేజర్ గా మన జిల్లాలో చాలా వరకు ఇక్కడ ఏం సమస్యలు వస్తున్నాయి అంటే ఈ టైంలో మార్చ్ టైం, ఏప్రిల్, మే ఈ టైంలో బోర్ ఎక్కడైనా ఉన్నా కూడా బోర్ ఎండిపోతున్నాయి. ఎందుకు అంటే భూగర్భ జలాలు మన దగ్గర ఏవైతే లెవెల్ ఉన్నాయో తక్కువ ఉన్నాయి. భూగర్భ జలాలు ఇంకా డౌన్ లో పోతున్నాయి కాబట్టి ఈ బోర్వెల్స్ ఏవైతే ఉన్నాయో బావిలో కానీ బోర్లో కానీ అవి అన్ని ఎండిపోతున్నాయి అంటే తప్పకుండా ఇట్లా మనం భూగర్భ జలాలు లెవెల్ పెరగాలి అంటే ఈ పని చేసిన వల్లనే పెరుగుతాయి. సో వర్షం టైంలో నీళ్ళు వస్తాయి, నీళ్ళు వచ్చిన తర్వాత అట్లనే వృధా అయిపోయిన తర్వాత ఏవైతే పొలంలో పైన నేల ఉంటుందో, మట్టి ఉంటుందో అవి కూడా తీసుకొని పోతాయి. దీనివల్ల ఒకటేమో మన పొలంలో ఉన్న ఏవైతే శక్తి ఉన్నాయో, న్యూట్రియంట్స్ ఉన్నాయో అవి వెళ్ళిపోతాయి. తర్వాత ఏవైతే నీళ్ళు వస్తున్నాయో అవి మనం వాడుకోలేకపోతున్నాము. సో అందుకే ఇట్లా మనం చిన్న వాగులలో చెక్ డ్యామ్, ఈ రోజు ఇక్కడ మనం పక్కనే మీ ఏవైతే ప్రాజెక్ట్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ వచ్చిన ఏవైతే నీళ్ళు ఉందో ఇక్కడ ఒక చెక్ డ్యామ్ కట్టిన తర్వాత ఏమైతాయంటే వచ్చే వర్షంలో మనం నీళ్ళు కూడా అక్కడ స్టోర్ చేసుకొని మళ్ళీ నీళ్ళు స్టోర్ చేస్తే ఆటోమేటిక్ గా చుట్టూ పొలం వాళ్ళు కూడా వాటర్ వాడుకోవచ్చు. తర్వాత రబీ టైంలో కానీ కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి కాబట్టి అప్పుడు మీరు సెకండ్ పంటని కూడా వెళ్ళొచ్చు. అంటే ఇదే బేసికల్ గా మార్గం. మనం నీళ్ళు ఎక్కడ పోతున్నాయి అది ఆగాలి, తర్వాత మన మట్టికి పైన ఏవైతే శక్తి ఉన్నాయో అది కొట్టుకోకుండా మనం చూడాలి. కాబట్టి ఇట్లా వాటర్ షెడ్ కార్యక్రమం మనం చేయడం. ఇదిలా ఉంటే జరీ గ్రామంలోని ఉపేందర్ యాదవ్ కౌసల్యాబాయి ఇంట్లోని కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం అందిస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. సన్నబియ్యం పంపిణీ పట్ల కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని 356 రేషన్ షాపులకు గాను 6,32,000 రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమైన ఈ పథకం ద్వారా 9 రోజులలో 70% సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 4,127 మెట్రిక్ టన్నుల బియ్యం, అదనంగా కొత్తగా 14,322 మంది చేరడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నాణ్యత గల సన్నబియ్యం పంపిణీపై ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. ఎటువంటి సమస్య ఉన్నా అసాంఘిక కార్యకలాపాల సమాచారాన్ని నేరుగా ఎస్పీకే అందించాలనుకున్న మెసేజ్ యువర్ ఎస్పీ అనే వినూత్న కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శ్రీకారం చుట్టారు. వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చి దాని ద్వారా సమాచారాన్ని అందించే వెసులుబాటు కల్పించారు. భద్రత పరంగా ఎటువంటి సమస్య తలెత్తినా, అసాంఘిక కార్యకలాపాల సమాచారం ఇవ్వాలనుకున్నా నేరుగా జిల్లా ఎస్పీకే మెసేజ్ చేసే సదవకాశం ఆదిలాబాద్ వాసులకు కలిగింది. ఎస్పీ అఖిల్ మహాజన్కే నేరుగా వాట్సాప్ ద్వారా సమాచారం అందించే వెసులుబాటు కల్పించారు. ఇటీవల ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన తనదైన శైలిలో అక్రమార్కుల భరతం పడుతున్నారు. తాజాగా మెసేజ్ యువర్ ఎస్పీ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా సమాచారం అందించాలన్నా వాట్సాప్ ద్వారా సంప్రదించే అవకాశం కల్పించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలైనా, సంఘ విద్రోహ కార్యకలాపాలైనా సమాచారమైనా ఎస్పీకి అందించవచ్చు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచనున్నారు.
నేరుగా ఫిర్యాదు చేయలేని వారు, సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు వాట్సాప్ మెసేజ్ రూపంలో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. సాంకేతిక పరిజ్ఞానం, మొబైల్ ఫోన్ వినియోగం యువతి చేతుల్లోకి మరింత అందుబాటులోకి రావటం వల్ల జిల్లా అధికారులను సులువుగా సంప్రదించాలన్న వినూత్న ఆలోచనతో జిల్లా ఎస్పీ అఖిల మహాజన్ మెసేజ్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా జిల్లా ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలను అందించడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఎస్పీ పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి సమాచారాన్ని అందించాలన్నా జిల్లా ఎస్పీ గారికి నేరుగా సమాచారాన్ని అందించవచ్చని, 8712659973 నంబరుకు మెసేజ్ చేయవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలపై పూర్తి వివరాలను రాసి వాట్సాప్ ద్వారా తెలియజేయాలన్నారు. లేదా జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా, సంఘ విద్రోహ కార్యకలాపాలు నిర్వహించినా సమాచారం అందించాలనిపిస్తే ఈ నెంబరుకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు. వేగవంతమైన పరిష్కారాల కోసం ఈ వాట్సాప్ సేవలు తన పర్యవేక్షణలో ఉంటాయని పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. బుధవారం పట్టణంలోని పలు ఆసుపత్రులను ఆయన తనిఖీ చేసి నిర్వాహకులకు విస్తృత సూచనలు చేశారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తప్పవని డిఎంఎన్హెచ్ఓ నరేందర్ రాథోడ్ స్పష్టం చేశారు. బుధవారం పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో రేట్ చార్ట్, రికార్డులు, ఫైర్ సేఫ్టీ లైసెన్స్, డాక్టర్ల సర్టిఫికెట్లను ఆయన పరిశీలించారు. ఆయా ఆసుపత్రుల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతరత్ర అంశాలను పరిశీలించి నిర్వాహకులకు అవసరమైన సూచనలు చేశారు. ఏమైనా చేసినా మనం చెప్తున్నాం. ఈ మేరకు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఫైర్ సేఫ్టీ సరిచేసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు అర్హులైన వారు మాత్రమే ఉండాలన్నారు. నిబంధనలను విధిగా పాటిస్తూ నాణ్యమైన సేవలను అందించాలని సూచించారు. గౌరవ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గారి ఆదేశాల ప్రకారం మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం మేము అన్ని హాస్పిటల్లో ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ గురించి సంవత్సరానికి 2 సార్లు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వెంకటేశ్వర ఆర్థోపెడిక్ హాస్పిటల్లో ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫైర్ సేఫ్టీ అయితే కానీ, తర్వాత రిజిస్టర్డ్ అయిందా లేదా లైసెన్స్, అందులో ఉన్న డాక్టర్స్ సేమ్ డాక్టర్లకు క్వాలిఫైడ్ డాక్టరా కాదా, మరి ఇక్కడ రేట్ చార్ట్ ఉందా లేదా అనేది, తర్వాత పొల్యూషన్ ఉన్నదా లేదా, యాజ్ పర్ యాక్ట్ ప్రకారం నడుస్తుందా లేదా అనేది మేము రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి మరి కంటిన్యూ మా దగ్గర అన్ని ఎస్టాబ్లిష్మెంట్ హాస్పిటల్ రిజిస్టర్ అయి ఉన్నాయో వాటన్నిటికీ మేము ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ కానీ, తర్వాత ఎవరైతే ఈ వైలెంట్ చేస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుంటాం కఠినంగా. ఎందుకంటే డెఫినెట్లీ అక్కడ డాక్టర్స్ కూడా క్వాలిఫై ఉండాలా, లైసెన్స్లో ఉన్న డాక్టరే ఉండాలా, రేట్ చార్ట్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలా. సమ్మర్ ఇప్పుడు ముఖ్యంగా ఇది ఎండాకాలం కాబట్టి సమ్మర్లో ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఫైర్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. సో ఫైర్ సేఫ్టీలో ఉన్న మెజర్స్ కరెక్ట్ తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళకి ఏదైతే ఇక్కడ స్టాఫ్ని కూడా ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ తోటి వచ్చేసి ఒకసారి మాక్ డ్రిల్ అనేది చేయించుకోమని చెప్పేసి ఇక్కడ మేనేజ్మెంట్ని మనం ఇక్కడ సూచించడం జరిగింది. ఇక్కడైతే ఫైర్ సేఫ్టీ కానీ సర్టిఫికేట్స్ అన్నీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది, అన్నీ సాటిస్ఫై ఉన్నది. జస్ట్ నోటీస్ బోర్డులో కొన్ని రేట్ చార్ట్ సరిగా రాయలేదు, ఆ రేట్ చార్ట్ కూడా మెయింటైన్ చేయమని చెప్పేసి చిన్న వాళ్ళకి సూచించడం జరిగింది, ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన గోక ప్రకాష్ రెడ్డి కుమారుడు ప్రణయ్ రెడ్డి ఇండియన్ నేవీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన కుమార్తె గోక రచన 2వ పుట్టినరోజు వేడుకలను లింగి వృద్ధాశ్రమంలోని వృద్ధులతో కలిసి జరుపుకున్నారు.
వృద్ధుల నడుమ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించిన అనంతరం వారికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తన మనవరాలు పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ మేనేజర్ రాజు, కుటుంబ సభ్యులు ఆద్యశ్రీ, సాగర్ రెడ్డి, ప్రఫుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన మల్క కొమరయ్యను మంగళవారం పట్టణానికి చెందిన పలువురు వ్యాపారవేత్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏటీఆర్ మోటార్స్ ఎండీ ఓంప్రకాష్, సత్య సోలార్ ఎండీ సత్యనారాయణలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. జిల్లాలో పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సహజ సిద్ధంగా లభించే వనరులతో తయారు చేసిన ఇప్ప పువ్వు ఆహారం ఆదిలాబాద్ ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజనులకు పోషకలేమిని తగ్గిస్తోంది. రక్తహీనత వ్యాధి నిరోధక శక్తినిస్తోంది. ఆదిలాబాద్ అడవులలో నివసించే ఆదివాసీ ఆహారంపై ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా అనగానే గుర్తుకు వచ్చేవి అడవులు, ఆ అడవులతో మమేకమై జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజనులు. ఆదివాసీ గిరిజనుల ఆచార వ్యవహారాలు, కట్టుబొట్టు, సంస్కృతి, సాంప్రదాయాలే కాకుండా వారి ఆహారపు అలవాట్లు సైతం భిన్నంగా ఉంటాయి. వివిధ సందర్భాలలో వారు చేసే వంటకాలు నోరూరిస్తాయి. వేరే ఏ ప్రాంతంలో లేనటువంటి వంటకాలను సాంప్రదాయ పద్ధతుల్లో తయారు చేస్తారు ఆదివాసీలు. ఏ పండుగ వచ్చినా, వేడుక చేసుకున్నా అందులో ఈ వంటకాలు ఉండి తీరాల్సిందే. వారి వంటకాల్లో చెప్పుకోదగ్గవి, రుచికరమైనవి ఇప్ప పువ్వు లడ్డులు, ఇప్ప పువ్వు గారెలు, గుడుము, అంబలి, మిరిప, పెసర, బబ్బెరపప్పు గారెలు. గ్రామానికి అధికారులు, ఇతర అతిథులు వచ్చినా వారి ప్రత్యేకమైన వంటకాలతోనే ఆతిథ్యమిస్తారు గిరిజనులు. ముఖ్యంగా ఇప్ప పువ్వు ఆదివాసీ గిరిజనులకు కల్పతరువు అని చెప్పవచ్చు. కేవలం వేసవి కాలంలో లభించే ఈ ఇప్ప పువ్వును అడవుల నుంచి సేకరించి ఆరబెట్టి నిల్వ చేసుకొని సంవత్సరం పొడవునా తమ అవసరాలకు ఉపయోగించుకుంటారు. ఇప్ప పువ్వుతో రకరకాల వంటలను కూడా తయారు చేస్తారు. ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలను కలిగి ఉన్న ఈ ఇప్ప పువ్వుతో ప్రధానంగా లడ్డూలు, గారెలు తయారు చేస్తారు. నూనెలో వేయించి తీపి, కారం, ఇప్ప పువ్వు కూడా తినడానికి సిద్ధం చేస్తారు. ఇప్ప పువ్వుతో మిరపపిండిని జోడించి అంబలిని కూడా తయారు చేస్తారు. ఇందులో ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉండడంతో ఏజెన్సీ ప్రాంతంలో ఎదుర్కొంటున్న రక్తహీనత సమస్యను అరికట్టేందుకు అధికారులు గర్భిణీ స్త్రీలకు ఇప్ప పువ్వు లడ్డూలను సరఫరా చేస్తున్నారు. सतवदारी बल्ले गाड़ी बेटा जेऊने नावा पेरे निंदो बये नावा पेरे निंदो यो ना जेऊने बये बाचों गाड़ी ना जेऊने देवदारी ओ सतवदारी बल्ले मुंदे गाड़ी ना जेऊने. ఇప్ప పువ్వుతో లడ్డులను తయారు చేసే పరిశ్రమను ఏర్పాటు చేసుకుని కొందరు ఆదివాసీ గిరిజన మహిళలు ఉపాధి కూడా పొందుతున్నారు. దీంతో తయారు చేసిన లడ్డు రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మంచిదని, వీటిలో ఐరన్, కాల్షియంతో పాటు విటమిన్ సి ఉందని, ఇవి రక్తహీనతను దూరం చేస్తాయని, జీర్ణశక్తిని పెంచుతాయని జాతీయ పోషకాహార సంస్థ గుర్తించడం విశేషం. ఇదిలా ఉంటే
మినుములు, పెసలు, బొబ్బెలతో కూడా గారెలు తయారు చేస్తారు. ఇవి కూడా ఎంతో రుచికరంగా ఉంటాయి. గిరిజన సాంప్రదాయంలో ఈ వంటకాలకే అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఏ పండుగ వచ్చినా, ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా ఈ వంటకాలు తప్పనిసరిగా ఉంటాయి. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల కులం గిరిజన గ్రామమైన సిరికొండ మండలం తండాకు వచ్చిన జిల్లా అధికారులకు గిరిజన వంటకాలతో విందును ఏర్పాటు చేయడం విశేషం. మన తెలంగాణలో మన మహిళలు కానీ, ప్రెగ్నెంట్ మహిళలు కానీ, మన మహిళలు 18 సంవత్సరాల ఆడపిల్లలు కానీ రక్తహీనత ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ కూడా మాకు తెలుసుకొని ఇది ఉనికిచ్చింది. కాబట్టి రాష్ట్రం మొత్తము తెలియాలి, దేశం మొత్తం తెలియాలి అని దంసపూర్ వెళ్ళడం జరిగింది. దంసపూర్ వెళ్ళడం జరిగే వరకు నేనేం చేసినంటే, అప్పుడు నా ఆరోగ్యం బాగలేకుంటే ఈ యూనిటీ తరఫున ఎవరన్నా వెళ్ళాలని మా బాబును, మా 2 సభ్యులను నేను పంపించిన వల్ల ఏం జరిగిందంటే, అక్కడ మేమేం చేస్తామంటే రొట్టెలు, గారెలు, బూరెలు అన్నీ చేస్తాం. అన్నీ చేయంగా మాకు ఒక ఇప్ప పువ్వు మీద దేవుడు చేస్తాం కాబట్టి ఒక పాట ఉంటుంది. దాని మీద ఆ పాట పాడడం జరిగింది. ఆ పాట పాడడం జరిగితే ఎవరబ్బా ఇట్లా పాట పాడడము ఏంటిదని అందరు విలేకరు కానీ, కలెక్టర్ కానీ, పీఓ కానీ అంటే మేమే మా యూనిటీ వాళ్ళ తెలవాలంటే, అందరికీ తెలిసిపోవాలంటే ఒక పాట పాడితే ఇట్లా ఎవరని అడిగితే మేమన్నాం మేమే సార్. నాకేంటంటే బిజినెస్ అంటే ఎక్కడెక్కడ పోతే నా బిజినెస్ అవుతుందని కోరికతోని దంసాపూర్ వెళ్ళడం జరిగింది. ఫస్ట్ సారి నేనే వెళ్ళినా, సెకండ్ సారి నా ఆరోగ్యం బాగలేకుంటే మా బాబును ఇంక 2 సభ్యులను పంపించడం జరిగింది. వాళ్ళు ఎవరబ్బా మాకు తెలియదని గవర్నమెంట్ అంటే నేనేమన్నా వాళ్ళు నా వాళ్ళే, నేనే పంపిన వాళ్ళను. ఎందుకంటే నా ఆరోగ్యం బాగలేదు, ఇదైతే తప్పకుండా వెళ్ళాలి, ఈ ప్రోగ్రాంకి వెళ్ళాలని నేనే పంపిన. ఈ లడ్డు వలన చాలా ఇక్కడైతే మన తెలంగాణలో అయితే ఆశ్రమం పాఠశాల గర్ల్స్కి ఇస్తున్నాము. కలెక్టర్ పీఓ మేడం సపోర్ట్ వలన ఇప్పుడు చాలా మంచిగా జరుగుతుంది. పిడు సంతం పిడు సిక్కును మళ్ళీ ఓడంతం ఓడిసి గైండార్ పీసికును మళ్ళీ పౌడర్కి సిక్కును లడ్డుకి ఇంతం మా ఊరుకో మాకు వెళ్ళే నెత్తూరు కమ్మిమంతా మా జాతికు నెత్తూరు కమ్మిమంత ఏం చేరే మమ్మటు ఓడిసిక్కుని ఇంక మా జాతికి రాసి మళ్ళీ ఇంకా దివ్య మేడం సముద్రం మాకు తస్తే మమ్మటి తీసేయమంతో లడ్డు ఇంకే చొకోటాత చొకోట్ సొంజేయమంత లడ్డు చొకోటాసేర్ మంతేరు మా ఊరు ఇచ్చో రామ్ సార్ మత్తడి నా కొరో లాత్రం చిన్నబాయి నమ్మటు కీడతే దాంతో మిరుప్పెరంతో తెరిచి తచ్చికును ఓడంతో కప్పుడు తారిసి ఓడిసికును మళ్ళీ వత్త పచ్చ కుక్కంతో కొక్సికును మళ్ళీ సంత తచ్చి మళ్ళీ పిడి సంతం నిద్ర పిడిసికును మళ్ళీ ఆరబెట్టిసికును మళ్ళీ గ్రైండర్ తీసికును మళ్ళీ లడ్డు తయారు తింటాం సార్. లడ్డు తయారు తీసుకుని మళ్ళీ సంతరకునగా హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విహెచ్పి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన వీర హనుమాన్ జన్మోత్సవ యాత్రను నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ను కలిసి శోభాయాత్ర వివరాలను తెలియజేశారు. స్థానిక శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం నుండి ప్రారంభమై పట్టణ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ బండారి సంతోష్, జిల్లా సహ సంయోజక్ కార్తిక్, విహెచ్పి పట్టణ అధ్యక్షులు దిలీప్ వైద్య, బండారి నవీన్, గిత్తె రవి, శ్రీరామ్ శర్మ, స్వప్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివాసీ ఉద్యమ వీరుడు మర్సకోల రామ్జీ గోండ్ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. ఆదివాసీ ఉద్యమ వీరుడు మర్సకోల రామ్జీ గోండు జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని మర్సకోల పరివార సభ్యుడు జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం మర్సకోల రామ్జీ గోండు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన పోరాటాలను స్మరించుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో నేతలు జంగు పటేల్, సోన్రావు, అశోక్ తదితరులు ఉన్నారు. మావా నాటే మావారాజు అనే నినాదంతో బ్రిటిష్ నిజాం మరాఠా సామ్రాజ్యంతో పోరాడిన ఉద్యమవీరుడు మర్సకోల రామ్జీ గోండ్ అని ఈ సందర్భంగా మర్సకోల పరివార సభ్యుడు జ్ఞానేశ్వర్ అన్నారు. రామ్జీ గోండ్ వర్ధంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
బస్టాండ్ వద్ద గల చౌక్కు రామ్జీగోండ్ పేరు పెట్టాలన్నారు. జల్ జంగల్ జమీన్ కోసం స్వయం పాలన కోసం మావ నాటే మావా సర్కార్ అనే నినాదంతో ఆ రోజు తమపై దాడి చేస్తున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వముని, నైజాం ప్రభుత్వాన్ని, అదేవిధంగా మరాఠవాడ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాడినటువంటి మన మర్స్కోల రామ్జీగోండ్ ఆ రోజు ఇంద్రవేలి పోరాటం జరిగిందంటే, అదేవిధంగా జోడెన్ ఘాట్లో కుమ్రం భీము పోరాడిందంటే ఆ రోజు మర్స్కోల రామ్జీగోండ్ యొక్క స్ఫూర్తిని. కాబట్టి మేము మర్స్కోల రామ్జీగోండ్ వారసులుగా, మర్స్కోల వంశీయులుగా మేము ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము ఏమిటంటే, ఈ రామ్జీగోండ్ వర్ధంతిని ప్రతి సంవత్సరము అధికారికంగా ప్రకటించాలి. అదేవిధంగా ఈ మన బస్టాండ్ యొక్క చౌరస్తాని ఇక రామ్జీగోండ్ చౌరస్తాగా మేము పెట్టాలని, అదేవిధంగా నేడు రామ్జీగోండ్ యొక్క చరిత్ర కనుమరుగవుతుంది కాబట్టి చరిత్ర పుస్తకాలలో రామ్జీ యొక్క చరిత్రను చేర్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తాంసీ మండలంలో బుధవారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరై యాత్రలో పాల్గొన్నారు. అనంతరం యాత్ర ముఖ్య ఉద్దేశాన్ని నేతలు వివరించారు. తాంసీ మండలంలోని కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ ప్రచార పాదయాత్రను నిర్వహించారు. వడ్డాడి నుండి జామిడి వరకు పాదయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ నారాయణ, శ్రీధర్ రెడ్డి, సంతోష్, నరేష్, వెంకట్రెడ్డి, రామన్న యాదవ్, వెంకన్న, అశోక్ బాబీ తదితరులతో పాటు మండలంలోని అన్ని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. जय बापू, जय बापू, जय। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ వారసత్వాన్ని కాపాడుతూ ముందుకు సాగుతోందని అన్నారు. బీజేపీ అవలంబిస్తున్న విధానాలను ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా అహర్నిశలు పాటుపడుతోందని స్పష్టం చేశారు. ఈ సంవత్సరానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడై బాపూజీ గారు, గాంధీ తాత గారు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి అదేవిధంగా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసము కష్టపడి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పడము, మరియు పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ అంటే ఏం వస్తుంది, అదే దేవుణ్ణి దలుచుకుంటే పైన స్వర్గంకైనా వెళ్తారని చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మేము ఒకటే అంటున్నాం, ఈ స్వర్గం చనిపోయిన తర్వాత స్వర్గం ఉంటుందో నరకం ఉంటుందో ఎవరికి తెలియదు. కానీ ఈరోజు మాకు ఏదైతే హక్కులు కల్పించిండో ఉద్యోగంలో కానీ మరియు ఎడ్యుకేషన్లో కానీ రాజ్యాంగం వల్ల మనకు ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు హక్కులు కల్పించారో అదే మాకు స్వర్గం అని తెలుస్తున్నాము. వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆదిలాబాద్లోని జమాయత్ కార్యాలయంలో ముస్లిం సంఘాలు, మైనారిటీ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీని ఎన్నుకున్నారు. జేఏసీ కన్వీనర్గా న్యాయవాది గౌస్ నియమితులయ్యారు. వక్ఫ్ సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం నమాజ్ అనంతరం అన్ని మసీదుల వద్ద నల్ల రిబ్బన్లతో శాంతియుతంగా నిరసన తెలిపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. तो मुस्लिम पर्सनल लॉ जो ये कानून हुकूमत हिंद ने लाया, वक्फ बोर्ड तरमीमी जो कानून लाया है उससे मुस्लिम पर्सनल लॉ और इसी तरीके से पूरे मुसलमान हिंद और वो लोग जो हिंदुस्तान की जमहूरियत पर यकीन रखते हैं ये इस बिल के मुखालिफ है. और जमीयत उलमा भी आज यहाँ पर
सारे जो दानिश्वरान शहर जमा हुए उनके साथ शाना बशाना है। और मुस्लिम पर्सनल के तहत में जो एक जेएससी कमेटी बनाई जा रही है, हम इंशाल्लाह उनके साथ शाना बशाना है, खड़े हैं और इंशाल्लाह खड़े रहेंगे और ये लड़ाई आखिर तक इंशाल्लाह लड़ते रहेंगे। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూగర్భ జలాలను పెంపొందించడమే లక్ష్యంగా వాటర్ షెడ్ మొబైల్ యాత్ర ఝరీ గ్రామంలో ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా. చెక్ డ్యాం నిర్మాణానికి భూమి పూజ, సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేసిన పాలనాధికారి. జిల్లాలో మెసేజ్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని ప్రారంభించిన పోలీస్ బాస్. వాట్సాప్ ద్వారా నేరుగా ఎస్పీకే సమాచారం అందించే వెసులుబాటు, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఇవ్వవచ్చని ఎస్పీ వెల్లడి. పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో డిఎంహెచ్ఓ తనిఖీలు, నిబంధనలను విధిగా పాటించాలని నిర్వాహకులకు సూచన. ఆదివాసీ గ్రామాల్లో ఆకట్టుకుంటున్న ఇప్ప పువ్వు వంటకాలు, వేసవిలోనే దొరికే ఇప్ప పువ్వుతో నాణ్యమైన ఆహార పదార్థాల తయారీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.